అండ్ ఇంకొకటి, మరి మూసీని మీరు వ్యతిరేకిస్తున్నారా, మూసీ పునరుజ్జీవాన్ని అంటే అస్సలే వ్యతిరేకించట్లే. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. మూసీ ఆ మురుగునీటి ప్లేస్లో మంచినీళ్ళు పోవాల్సిందే. దీన్ని మనం అంతా స్వాగతించాల్సిందే. కానీ ఏ పని ముందర పెట్టుకోవాలి, ఏ పని తర్వాత పెట్టుకోవాలి, ఒక ప్లానింగ్ ఉంటుంది కదా. ఇల్లు కడుతున్నావు, నువ్వు ఫస్ట్ ఏం బునాది గినాది తీయకుండానే అన్నీ చేయవు కదా. మొత్తం ఆ ప్లేస్ చూడాలా, అవన్నీ చేయాలా, అన్నీ స్టెప్ బై స్టెప్ చేయాలి కదా. ఫస్ట్ మూసీ ప్రక్షాళన అంటే దానికి లింక్ అయినటువంటి, ఆ మూసీకి లింక్ అయిన చాలా సమస్యలు ఉన్నాయి. డ్రైనేజ్ వాటర్ అందులోకి వస్తున్నాయి, ఆ డ్రైనేజ్ వాటర్ని ఆపాలా, చెరువులని ఫస్ట్ క్లీన్ చేయాలా, ఇట్లా అన్ని రకాల అంశాలు దానికి ముడిపడి ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎస్టీపీలు ఉన్నాయి, ఆ ఎస్టీపీలు చాలా ఎస్టీపీలు అసలు పని చేస్తలేవు. వాటన్నింటినీ ఆ మురుగునీటి శుద్ధి కేంద్రాలు పనిచేసేలా చేయాలి, ఇంకా కొత్తవి ఏర్పాటు చేయాలి. సో ఈ ప్రణాళిక అంతా చేసుకున్న తర్వాత అప్పుడు గాంధీ విగ్రహమా, గాంధీ సరోవరా, ఇంకోట ప్లాన్ చేయాలి. ముఖ్యమంత్రి అంటున్నాడు, గతంలో కూడా అన్నాడు, గాడెన్నో హిమాయత్ సాగర్ గండిపేట దగ్గర ఫామ్ హౌస్లకు వెళ్ళి వచ్చే మీ బాత్రూమ్ నీళ్లు అందులో కలిస్తే నల్గొండలో ఉన్న పొలాలకు పోవాలనా అని మాట్లాడింది. ప్రక్షాళన మీద మాకు ఎలాంటి ఇది లేదు. మూసి ప్రక్షాళన చేయాలి, చిత్తశుద్ధితో నిజాయితీతో చేయాలి. మీ ఆలోచన విధానము ప్రజల కోసం అనేలాగా ఉండాలి. కానీ అది ఉన్నట్టు మాకు కనబడతలేదు. ఇక్కడే అనుమానం.